జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఆ భగవాను యొక్క కృప వల్ల మనం యోగ వాసిష్ఠ రామాయణంలో చివరి అంకల్లోకి ప్రవేశించాం. క్రిందటి సంచికలో విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షిని కోరారు, మహానుభావ, మీరు శ్రీరామచంద్రమూర్తికి ఎంతో గొప్ప జ్ఞానవంతమైన కథలతో పాటు ఉపదేశాన్ని చేస్తున్నారు. ఇప్పటికే శ్రీరామచంద్రమూర్తి ఆత్మసిద్ధి పొంది విశుద్ధాత్ముడై ఉన్నారు. ఇంకా ఆయన ఆనందమయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఆయన సామాన్యుడు కాడు. సాక్షాత్తు నారాయణుడే నరుడై పుట్టి ఈ లోకంలో అనేక కార్యాలను చేయటం కోసం వచ్చారు. కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకా లోక వ్యవహారాలు చేయవలసి ఉంది. మీరైతే ఆత్మజ్ఞానము, జీవన్ముక్తిత్వము పొందినటువంటి వారు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నా కూడా సమస్త కార్యాలని చేస్తున్నప్పటికీ కూడా జీవన్ముక్తులు ఆత్మజ్ఞానులై ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి మాకు సులభం కాదు కదా. కాబట్టి మీరు శ్రీరామచంద్రమూర్తిని ఇక మేలుకొల్పండి. ఆయన సమస్త జనానికి కూడా ఆధారం కావాలి. సమస్త ప్రజలు కూడా ఆయనని చూసి తరించేటువంటి మార్గం వైపు నడవాలి. వారిని మేలుకొల్పండి, వాళ్ళకి కర్తవ్యాన్ని బోధించండి అని అడగటం జరిగింది. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా శ్రీరామ, నీవు సమస్తాన్ని కూడా, నీ కంటికి కనిపిస్తున్న సమస్త ప్రపంచాన్ని కూడా ఒక ఇంద్రజాలంగా చూడు. ఈ విషయం నేను చెప్పట్లేదు, నీ వంశానికి మూలపురుషుడైనటువంటి ఇక్ష్వాకునికి ఆయన తండ్రి మను ద్వారా తెలుసుకున్న విషయం ఇది. ఆ మనువు కూడా తన బిడ్డ అయినటువంటి ఇక్ష్వాకునికి ఇదే చెప్పాడు. నేను కూడా నీకు అదే మాట చెబుతున్నాను. ఇదంతా గంధర్వనగరంగా భావించు, చూసి ఆనందిస్తూ నీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ చేసుకో. ఎప్పుడైతే ఇదంతా మాయాభరితం అని తెలిసిందో నీ మనసుకి ఎలాంటి వాసనలు కూడా కలగవు అంటూనే, శ్రీరామ, ప్రశాంతమై నిర్మలమై బ్రహ్మవేత్తలచే సేవింపబడుతున్నటువంటిదై, ప్రకృతి చేత కూడా సంహరింపబడనిదై, శివరూపమై, జన్మరహితమై, నాశవర్జితమై, త్వసిద్ధమై, సమమైనటి పదార్థము సత్యమైనటువంటిది ఏది కలదో అది ఏ నీవు. అది ఏ ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ. నీకు కనిపిస్తున్నటువంటి సమస్త దృశ్య ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ఆత్మ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. నీకు వెలుపల నీలోనూ ఉన్నది కూడా శివమైనటువంటిది, నాశరహితమైనటువంటి ఆత్మ. కాబట్టి దానికి నశింపు లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, ఆనందము లేదు, అసలు రూపమే లేదు. కాబట్టి ఏదో పోతుంది అనేటువంటి వేదన నీకు అవసరం లేదు. కాబట్టి నీవు సమస్తాన్ని ఇతర జనులందరూ ఏ విధంగా ఉంటున్నారో ఆ విధంగా సమస్త జనులకు వల్లే చక్కగా తిను, చక్కగా క్రీడించు, చక్కగా చూడు. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నావో నీవు కూడా ముక్తస్థితుడివి అవుతాడు. నీ మనసుకి యథార్థమైన విషయం తెలిసిన తర్వాత అజ్ఞానమైనటువంటిది, అశాశ్వతమైన విషయం ఏదో తెలిసిన తర్వాత నీ మనసులో ఎలాంటి అలజడి ఉండదు కదా. కాబట్టి నీవు సమస్త సుఖ సంతోష భోగభాగ్యాల్ని, నీకు నిమిత్తమైనటువంటి కార్యాలన్నీ కూడా చేసుకుంటూ సంతోషంగా ఉండు. కానీ వాటి వాసనలు మాత్రం నీ మనసులోకి రానికుండా చూస్తూ ఉండు. ఈ నా ఉపన్యాసం వినటం కోసమని, ఉపదేశాన్ని వినటం కోసం వచ్చిన మహాజనులారా, మీ అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. నేను వచించిన రీతిగా
మీరందరూ మీ మీ సమస్త కార్యాలను నిర్వహించండి, కానీ అవే శాశ్వతం అని నమ్మకండి. పోయే వాటి గురించి బాధపడకండి, వచ్చే వాటి గురించి ఆనందపడుతూ ఉండకండి. ఇవన్నీ కూడా ఒక కాలువ మీద వచ్చేటువంటి నీటి మీద వచ్చే తెట్టులాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అవి శాశ్వతమని నమ్ముకుంటూ బాధపడవద్దు. ఏది శాశ్వతమైన ఆనందమో దానిని గురించి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మీరు పొందారో మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోలేరు అంటూ చెబుతూనే, ఈ భావాన్ని నీవు ఎప్పుడైతే మనసులో పెట్టుకున్నావో నిర్భయంగా నీవు సమస్త కార్యాలను నిర్వహించగలుగుతావు. దేహం మీద ఉన్న ప్రతి భాగాన్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఇది నేనా అనుకోండి. ఏది నీది కాదు, ఏది నీవు కావు. ఎందుకంటే ఒక చెయ్యి పోయినా, ఒక కాలు పోయినా, ఒక కన్ను పోయినా, ఒక పార్శ్వంతా పడిపోయినా కూడా ప్రాణం అలాగే ఉంటుంది. కాబట్టి అది ఏది నీది కాదు. అప్పుడు ఏది నీదో, ఏది శాశ్వతమో నీకు తెలుస్తుంది. అంతేకాదు, ముక్తి విషయమున సభాసదులారా మీ అందరికీ చెప్తున్నాను, ముక్తి విషయంలో మీకు చాలా సూక్ష్మమైన విషయాన్ని చెప్తున్నాను, సులభమైన విషయాన్ని చెప్తున్నాను. భోగత్యాగాన్ని చెయ్యండి, భోగించండి. కాకపోతే అదే ఆనందంలో అదే శాశ్వతమని మరీ మరీ కోరుకొని అలా దానిలోనే ఓలలాడిపోకండి. త్యాగం చెయ్యండి. విచారణ, నీవు చేస్తున్న ప్రతి ఒక్క పనిని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మనోనిగ్రహాన్ని పాటించండి. ఈ మూడు మీరు ఎప్పుడైతే పాటించారో నిర్మలమైన మనసుతోటి నిశ్చింతగా ఈ సంసార సాగరాన్ని ఈదగలుగుతారు. దయచేసి నా మాటల మీద విశ్వాసం ఉంచండి. అయితే మీరందరిలో ఒక భావం ఉండొచ్చు, ఈరోజు మేము ఒకసారి సుఖపడుతున్నాము, ఒకసారి దుఃఖపడుతున్నాము, ఈ సుఖదుఖాలన్నీ మరి మేము కోరి తెచ్చుకోలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ సమస్తానికి కారణము మీ మనస్సే. మన మనస్సులో కోరికలు అంకురించటము, ఆ అంకురించిన కోరికల కోసమని మనం వెంపర్లాడిపోవటము, దాని ఫలితంగా సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. ఈ రెండు తొలగాలంటే మనిషిలో కోరికలు జనించకూడదు. కోరిక ఏ రీతిగా ఉదయిస్తుందో దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఇలా విపరీతమైన కోరిక వస్తే విపరీతమైన బాధ, విపరీతమైన ఆనందము రెండూ ఉంటాయి. కాబట్టి సమస్తానికి కారణము మన మనస్సే. మన కష్ట సుఖాలకి కారణము మన మనస్సే. మనమే కారణము అని మీరు గ్రహించుకున్న నాడు మీకు ఎటువంటి బాధ రాదు. అంటే విజ్ఞతతో ఉంటారు, ఏ పని చేసినా విజ్ఞతతో ఉంటారు, వివేకంతో ఉంటారు. అయితే ఈ కోరికలన్నీ మేము చేయించుకోగలమా అంటే ప్రయత్నించండి. ఎప్పటికైనా కూడా మీకు ఫలితం దక్కుతుంది. మంచి ప్రయత్నానికి ఎప్పుడూ కూడా ఆ భగవానుడు తోడు ఉంటాడు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో అటువంటి తత్వవేత్తలందరూ కూడా తమ ఎదురుకుండా కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా నశించిపోయేదే అనేటువంటి భావనలోనే ఉంటారు. అందువల్ల వారికి విచారం అనేది రాదు. ఈ విషయం చాలా వాస్తవం అండి. ఇప్పుడు ఒక మనిషి, పుట్టిన మనిషి, ప్రతి మనిషి పోయేవాళ్ళే. పుట్టినప్పుడు ఆనందపడతాం, పోయినప్పుడు కూడా మనం బాధపడతాం. కానీ కొంతసేపు తర్వాత తప్పదు కదా, పుట్టిన ప్రతివాడు గిట్టవలసిందే కదా అన్న భావంతో సర్దుకుపోతాము. దుఃఖం ఉంటుంది, అది మానవ స్వభావం. స్వభావరీత్యా కొంచెమైనా ఉంటుంది. తర్వాత దానిలోనే పడి బాధపడిపోతూ ఉండం. అది ఆ జ్ఞానం రావాలంటారు ఆయన. ఆ జ్ఞానం ఉంటే ప్రతి మనిషి కూడా తక్షణమే సుఖంగా ఉంటారు. అదేవిధంగా అయితే ఈ విషయ తృష్ణని పోగొట్టుకోవడానికి 3 ఉపాయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే
మీ మనసులో ఎప్పుడైతే ఈ ప్రపంచం గురించి కొంత అవగాహన రాగానే మంచి మంచి శాస్త్రాలని పరిశీలించండి, సత్సాంగత్యంలోకి వెళ్ళండి, గురువుల యొక్క ఉపదేశాన్ని పొందండి. ఆ తర్వాత మీరు స్వతసిద్ధంగా మీ కంటికి కనిపిస్తున్న పరిస్థితులన్నీ కూడా పరిశీలించుకుంటూ ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరే ఉత్తేజపరచుకోవాల్సి ఉన్నది, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాల్సి వస్తుంది. అప్పుడు విషయతృష్ణ మీద మీకు ఎలాంటి కోరిక ఉండదు, మీకు తెలియకుండానే మనసు సమాధిలోకి వెళుతూ ఉంటుంది. ఇలా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తితో పాటు సభాసదులందరికీ చెబుతున్నప్పుడే శ్రీరామచంద్రమూర్తి ఒక మాట అడిగారు. పరమేశ్వరుడి గురించి చెప్తున్నారు కదా, ఆ పరమేశ్వరుడు ఎవరు? వాటి గురించి కొంచెం మాకు విశదంగా సులభంగా తెలియచేయండి అని అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా, పరమేశ్వరుడు అంటే ఎక్కడో లేరు, మీలో ఉన్నటువంటి ఆత్మే, బోధస్వరూపుడైనటువంటి అంతరాత్మయే సర్వోత్కృష్టుడైనటువంటి పరమేశ్వరుడు. అంటే బోధస్వరూపుడు అని ఆయన చక్కగా చెప్పాడు. ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన మనస్సు చెబుతుంది. మనం చేసే ప్రతి పని మంచా చెడా అనేటువంటిది ఖచ్చితంగా మనసు ప్రేరేపిస్తూనే ఉంటుంది. అటువంటి బోధస్వరూపుడే పరమేశ్వరుడు, ఆయనే సర్వోత్కృష్టుడు. అదే ఓంకారము. నేను ఒకప్పుడు చిన్నగా బాలుడిగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మగారి వద్ద నుంచి నేను విన్నదే ఈ ఓంకారం. ఆ ఓంకారమే, ఆ ప్రణవమే పరమేశ్వర స్వరూపము. నాయన రామ, మొట్టమొదట సాధన చతుష్టయము, శ్రవణ మననాది సంపత్తి పొందిన తర్వాత వాటిని మనసుని జయిస్తూ సోమర్తనాన్ని తొలగించుకుంటూ పోతూ వాసనా సమూహాన్ని పారద్రోలుకుంటూ బాహ్య ప్రపంచంలోంచి మనసుని ఆ పరమేశ్వరుడు వైపు లగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీవు స్వయంగా ప్రయత్నం చేయాలి. అప్పుడే అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన వాడు అవుతావు. శ్రీరామ, ఈ ప్రకారంగా నీకు మోక్షం కొరకై అన్ని ఉపాయాలని జ్ఞానవంతమైనటువంటి కథలతో కూడా నీకు అందజేశాను. నన్నే చూడు, నిన్ను చూస్తున్నాను, సభాసదులందరినీ చూస్తున్నాను, సమస్త దృశ్యాన్ని చూస్తున్నాను. కానీ అందరినీ నాలో చూస్తున్నాను, నన్ను మీ అందరిలో చూసుకుంటున్నాను. నాకు ద్వైత భావమే కనిపించటం లేదు. నీ మనసు కూడా అంతటి జ్ఞానవంతమైన యుక్తిపరమైనటువంటి ఆ విధానం వైపు మళ్ళాలి. శ్రీరామ, నిర్వికల్ప సమాధే సమస్త శాస్త్రం లేక సిద్ధాంతం అయి ఉన్నప్పటికీ అది నీ మనస్సులో ఉండాలి. ఆత్మలో నీవు నిర్వికల్ప సమాధిడిపై ఉండాలి. అయితే నీవు ఈ దేహాన్ని ధరించి నీవు చేయవలసిన కార్యాలని తప్పకుండా నీవు చేసి తీరాలి. కుర్వన్నిజం ప్రకృతమైన యథా ప్రవాహ ఆచారచల మచలం పరమార్థమౌనాత్ నిర్మాణమోహం అధిభేదమ సంగజీవ ఆకాశకోశ విసిదాసియ శాస్త్రమాస్వ. పరంపరగా వస్తున్నటువంటి నీ స్వకీయ రాజ్యాధికారాలన్నింటినీ కూడా నీకై ఏ కార్యాలైతే నీవు చేయవలసి ఉందో సమస్తాన్ని కూడా నీవు నిర్వహించే తీరాలి. అప్పుడే నీవు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి జీవన్ముక్తులు కాగలుగుతావు. అన్నీ వదిలేసిన వాడు ఎప్పటికీ కూడా జ్ఞాని కాడు, జీవన్ముక్తుడు కాడు. ఇంత చక్కటి ఉపదేశాన్ని వింటున్నటువంటి అక్కడన్నటి సిద్ధులు ఈ విధంగా అనుకుంటున్నారండి. ఆహా, సంపదలన్నీ కూడా ఆపదలే కదా,
భోగాలన్నీ కూడా రోగాలే కదా. తెలియకుండా ఆ మోహంలో పడి అద్భుతంగా అయాచితంగా లభించినటువంటి ఈ దేహాన్ని మనం వృధా చేసుకుంటున్నాం కదా. ఈ దేహం ఉన్నప్పుడే కదా ఆ పరమాత్మని చూడగలుగుతాము. పాము పడగల్లాంటి విషయాలు అంటే కోరికల జోలికి మనం వెడుతున్నాం కదా. ఆ నీడలో ఉంటూ మనం ఇది పాము పడగాని గ్రహించలేకపోతున్నాం కదా. వార్ధక్యం వచ్చి సమస్త అవయవాలు కుంగిపోతున్నా కూడా మనిషి జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు కదా. వాసనారాహిత్యమే మనిషికి అంటే ఆత్మకి శాంతి ఇస్తున్న చిన్న విషయాన్ని కూడా గమనించుకోలేకపోతున్నాము కదా అంటూ సిద్ధులు అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని మనసులోకి పెట్టుకుంటున్నారండి. అప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటున్న టైంలో వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, వినండి. శ్రీరామ, వ్యవహారేషు మగ్నేన లౌకికేశ్వమాలాత్మన క్షణాద్ది స్మరతే పుంస ఆతివాహికమాత్మన. ఎంత గొప్ప పరిజ్ఞానాన్ని పొందినటువంటి వాడైనా మహానిష్ఠాగరుషుడైనప్పటికీ కూడా అనుకోకుండా తన అభ్యాసాన్ని గనక వదిలివేస్తే తెలియకుండానే క్షణపాటైనా కనీస కనురెప్ప పాటైనా కూడా మనస్సులో ఏ సంకల్పం కలిగినా తిరిగి తను ఏ పరిస్థితిలో ఉన్నాడో మర్చిపోతాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన అతను కూడా ఆ జ్ఞానస్థితి నుంచి కొంచెం నిమ్న స్థితికి పడిపోతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు మననము స్మరణము చేసుకుంటూ ఉండాలి. అభ్యాసము తప్పదు. శ్రీరామ, మహారామాయణం వంటి శాస్త్రాన్ని మననం చేసుకుంటూ స్మరణం చేసుకుంటూ చక్కగా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కష్టమేముంది? అది చాలా సులభమైన విషయం కదా. శ్రీరామ, దేని చేతని బాధింపబడటానికి అవకాశం లేని ఆత్మ గురించి చింతన వద్దు. పోయే దేహము ఎలాగా పోయేదే. పోయే దేహాన్ని ఎవరు ఆపలేరు. దేహాన్ని కానీ దేహంలో వచ్చేటువంటి మార్పులు కానీ నీకు కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని కానీ అవి ఖచ్చితంగా కాలంతో పాటు మారిపోతూ నశించిపోతూ పుడుతూ ఉండేవి. వాటి గురించి ఆలోచనే వద్దు. వాటి ప్రభావాల గురించి కానీ వాటి యొక్క ఫలితాల గురించి కానీ ఆలోచించవద్దు. అయితే మారని ఆత్మ, శాశ్వతమైనటువంటి ఆత్మలో ఆనందాన్ని చూడు. కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు ఆత్మ గురించి. నిజానికి సమస్త ప్రజానీకము వయాశస్సు కోసం పరుగులు పెడుతున్నట్టు వాటికి కనిపిస్తున్న ఈ దృశ్య ప్రపంచం మీదే ఆనందాన్ని వెతుక్కుంటూ దానికోసమే పరుగు పెడుతున్నారు. వారి మనస్సుకి యథార్థాన్ని తెలియజేయవలసిన బాధ్యత నీదే. ఎందుకంటే నీవు అందరికీ మార్గదర్శకుడు కావాలి. నీవు మేలుకొని నీవు జీవన్ముక్త స్థితిలో ఉండి సమస్త ప్రజానీకాన్ని ఉద్ధరించాలి. మార్గదర్శకుడు కావాలి. అసలైన ఆనందం ఎక్కడుందో వారికి తెలియజేయాలి. లేదంటే పాపం ఈ జీవులు అనాథలైపోతారయ్యా. తెలియకుండా ఈ జననమాడి చక్రంలో తిరుగుతూ నశించిపోతూ బాధపడుతూనే ఉంటారు. నీవు నీ సంచార సమయంలో చూసిందంతా కూడా ఈ బాధనే. వీరందరినీ చక్కగా శాంతపరిచి ఉద్ధరించవలసిన బాధ్యత నీదే. నశించిపోయే వాటి గురించి బాధపడవద్దని, వచ్చినటువంటి ఆనందం చూసి పొంగిపోవద్దని, ప్రశాంతంగా స్థితిమంతులే ఉండాలని
బోధ చేయవలసినటువంటి బాధ్యత నీదే. నీవు ఆచరిస్తూ వారందరికీ కూడా మార్గాన్ని చూపించాలి. ఆత్మజ్ఞానాన్ని పొందుతూ అంటే దృశ్యాదృశ్య ప్రపంచం గురించి విచారణ చేస్తూ సత్యాసత్య విచారణ చేసుకుంటూ ఆ సచ్చిదానందమూర్తిని మనసులో నిలుపుకుంటూ నిత్య నైమిత్తిక కర్మలని వారికై విధించిన కార్యాలన్నీ చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నటువంటి మహాత్ములు అటు దేవతలలోనూ మనుషులలోనూ రాక్షసులలో కూడా ఉన్నారయ్యా. అందరిలో కూడా వారందరూ ఉన్నారు అంటూ శ్రీరామచంద్రమూర్తికి చెబుతున్నారండి. అయితే ఎవరైతే భ్రష్టత్వాన్ని పొందుతున్నారో వారు జన్మ ఎత్తుతో బాధలు పడుతూ తిరుగుతూనే ఉన్నారు. అందులో దేవతలు కూడా ఉన్నారు. స్వర్గంలో దేవతలు తమ తమ ఆత్మస్థితి నుంచి భ్రష్టత్వాన్ని పొంది తిరిగి వేరు వేరు యోనుల్లో పుడుతున్నారు. మనుషులు కూడా దాదాపు చీమలతో సమానమైనటువంటి స్థితి గలవారై అల్పమాత్రపు విషయాల గురించే రాత్రింబగలు కష్టపడుతూ శ్రమపడుతూ తమను తాము ఉద్ధరించుకునేటువంటి పరిస్థితి నుంచి కూడా జారిపోతున్నారు. వీరిలో కూడా అంటే దేవతలలో కూడా జీవన్ముక్తి ఆత్మస్థితి నుంచి ఆత్మస్థితి జీవన్ముక్తులై ఆత్మస్థితిని పొంది జీవన్ముక్తులైనటువంటి వారు దేవతలలో యముడు, చంద్రుడు, ఇంద్రుడు, రుద్రుడు, సూర్యుడు, వరుణుడు, వాయువు, విష్ణువు, బ్రహ్మదేవుడు, బృహస్పతి, శుక్రుడు, అగ్నిదేవుడు ఇలా అనేక మంది ఉన్నారు. శ్రీరామ, ఇక్కడ నీకు ఒక్క విషయాన్ని చెప్తాను. ఆత్మస్థితి, జీవన్ముక్తి ఈ రెండిటి గురించి నీకు ఒక సూక్ష్మమైన విషయాన్ని చెబుతాను, విను అంటూ వశిష్ఠ మహర్షి ముందుకు సాగుతున్నారండి. వచ్చే సంచికలో మిగిలిన విషయాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.